స్థానిక బాలాజీరావుపేటలోని ప్రియా థియేటర్ సమీపంలో శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత సామూహిక శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ లక్ష్మీనారాయణ శ్రీ మహాలక్ష్మి పూజాది కార్యక్రమాన్ని శనివారం వైభవంగా నిర్వహించారు. తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామికి శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారికి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన బృందం నేతృత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నారాయణ అక్షర దివ్య క్షేత్రం సేకరిస్తున్న భూదాన కైంకర్య సేవకు శనివారం అనేక మంది భక్తులు భూదాన విరాళం అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో 7 శనివారాల పాటు ఉచిత సామూహిక శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి పూజ కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. 2వ శనివారం వీర్శెడ్డి భాస్కర్ దంపతుల సహకారంతో భక్తులకు ప్రసాద పంపిణీ చేశామన్నారు. వైకాన సగమ పండితులు వేదాంతం నాగమారుతి పూజ విశిష్టత వివరించారు. పూదన విరాళం అందజేసిన దాతల్ని ట్రస్ట్ సభ్యులు అభినందించి జ్ఞాపిక అందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, ముడుపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, జంజం రామారావు, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, ట్రస్ట్ సభ్యులు రొంబిచెర్ల సురేష్, మాజటి వెంకటేష్, కాలేపల్లి రాజశేఖర్, అంబటి శ్రీనివాసరావు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మన బాలాజీరావుపేటలో ప్రియా డీలక్స్ ఎదురుగా ఏం చేసి ఉన్న గుప్తగారి స్థలంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థాన నిర్మాణానికై శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ వారు చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు పూజాధికారుల్లో ఈ శ్రావణ మాసంలో 4 శనివారాలు కూడా ఎంతో వైభవంగా లక్ష్మీనారాయణ స్వామివారి పూజాధికారులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు 2వ వారం ఎంతో వైభవంగా లక్ష్మీనారాయణ స్వామి పూజ భక్తులందరూ కూడా పాల్గొన్నారు. చాలా భక్తి శ్రద్ధలతో ఆచరించారు. వచ్చే 3వ వారం కూడా శ్రీ వికన శ్రీనివాస ట్రస్ట్ నిర్మించినటువంటి శ్రీ వికనస మహర్షి వారి జయంతి పురస్కరించుకొని 5 వైఖానస పండితులకి విశేష సన్మానాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈసారి 3వ వారం లక్ష్మీనారాయణ స్వామి పూజ చాలా వైభవంగా జరగబోతోంది. భక్తులందరూ కూడా పాల్గొని లక్ష్మీనారాయణ స్వామి వారి పూజలో స్వామివారిని పూజించి తరించవలసిన తెలియజేస్తూ ఉన్నాం. వికనస జయంతి ఉత్సవం కూడా ఆ రోజు జరగబోతోంది. 3వ వారం 29వ తారీఖు శనివారం భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి కృపా కటాక్షానికి ఆధ్యాత్మిక సేవ ప్రమాదిగా స్థాపించినటువంటి శ్రీ వికన శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో 7 శనివారాల పాటు శ్రీ వెంకటేశ్వర స్వామికి లక్ష్మీనారాయణ పూజా మహోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున 2వ శనివారం కూడా ఎంతో వైభవంగా ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఉచిత సామూహిక పూజా కార్యక్రమంలో ఈ రోజున దగ్గర 54 మంది భక్తులు, మహిళా భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారికి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వికన శ్రీనివాస ట్రస్ట్ యొక్క ధ్యేయంగా ఏర్పరిచినటువంటి ఈ యొక్క తెనాలి ప్రాంతంలో నారాయణ అక్షాక్షర దివ్యక్షేత్రం రూపకల్పనకు తగిన ప్రణాళికతో ముందుకు వెళ్తూ జరుగుతుంది. ఆ యొక్క దివ్యక్షేత్ర భూదాన కైంకర్యంలో ఈ రోజున అనేక మంది భక్తులు ముందుకు వచ్చి విరివిగా భూదాన కైంకర్యం చేయడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా శ్రీనివాస ఆశీస్సులు ఎల్లవేళ ఉన్నారని కోరుకుంటున్నాము. అలాగే వికనస మహర్షి యొక్క జయంతి మహోత్సవం సందర్భంగా వచ్చే శనివారం 29వ తేదీన ఇదే ప్రాంగణంలో మనం 5 రంగాలకు చెందినటువంటి వికనస మహర్షి యొక్క కులంలో చెందినటువంటి వైకానసుల్ని మనం గౌరవంగా వారికి పురస్కారం అందజేయడం జరుగుతుంది. 5 రంగాలకు చెందినటువంటి వైకానస మహాముని మనం ఆ రోజున పిలిచి వికనస ట్రస్ట్ ఆధ్వర్యంలో గౌరవ పురస్కారం అందేసి వారిని యొక్క ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది. అలాగే 3వ శనివారం కూడా విశేషంగా భక్తులు సామూహిక పూజా కార్యక్రమం పాల్గొని కలియుగ ప్రత్యక్ష శ్రీనివాస ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నారు.